అంబటి రాంబాబు గారు 18 రోజుల పాటు జైల్లో ఉండి నిన్ననే బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత నాకు చాలా ఇబ్బందులు పెట్టడానికి గురి చేశారు. అలాగే నా ఇంటిని ధ్వంసం చేశారు, నా ఆఫీస్ని ధ్వంసం చేశారు. మీరు నన్ను ఎంత భయపెట్టినా భయపడేదే లేదు, నేను తగ్గేదేలే అంటున్న అంబటి రాంబాబు గారు. ఒకరోజు నాకు సమయం వస్తుంది, ఆ రోజు నేను కూడా ఏంటో మీ అందరికీ చూపిస్తాను అంటున్న అంబటి రాంబాబు గారు. అంబటి రాంబాబు గారు ఒకే ఒక స్టేట్మెంట్ చెప్పారు, నేను ఎప్పటి నుంచో దొరుకుతున్నాను చూశారు, ఈ విషయంలో దొరికాను, నన్ను జైల్లో వేశారు, మీ కక్షని నా మీద రుద్దారు. ఈ కక్ష నేను కూడా ఏదో ఒక రోజు తీర్చుకుంటాను, నాకు రోజు సమయం వస్తుంది, ఆ భగవంతుడు అనేవాడు ఉన్నాడు, నాకు కూడా రోజు న్యాయం చేస్తాడు అంటున్న అంబటి రాంబాబు గారు. ఇటువంటి సంఘటనలు నా జీవితంలో, నా రాజకీయ జీవితంలో నాకు ఇదేమీ కొత్త కాదు. నేను ఏ రోజు ఒక మచ్చ కూడా పడకుండా బతికిన వాడిని, ఈరోజు అనుకోకుండా నోరు దొరలడం వల్ల నన్ను జైలుకి లేనిపోని కేసులు పెట్టి నన్ను లోపల నెట్టారు అంటున్న అంబటి రాంబాబు గారు. ఇటువంటివి నీకే కాదు నాకు వచ్చు, నాకు ఒక రోజు నాకు సమయం వచ్చినప్పుడు నేను కూడా ఏంటో నిరూపిస్తాను అని అంటున్న అంబటి రాంబాబు గారు దొరికిన ఒకే ఒక మాట వల్ల ఎందుకు దాడులు చేయరు, అసహ్యమైన భాష మాట్లాడితే అన్న పవన్ కళ్యాణ్ గారికి అంబటి రాంబాబు గారు నేరుగా అడిగారు, మేము అధికారంలో ఉన్నప్పుడు మీరు ఎప్పుడు దుర్భాష ఆడలేదా, వైసీపీ ఎమ్మెల్యే కొడకల్లారా అని చెప్పి మీరు అనలేదా, కాబట్టి ఈ వీడియో యూట్యూబ్లో ఉంటుంది చూసుకోండి ఉప ముఖ్యమంత్రి గారు అంటున్న అంబటి రాంబాబు గారు. మీరు నన్ను ఎన్నిసార్లు అయినా జైలుకి పంపించవచ్చు, నా మీద ఎన్ని దాడులైనా చేయొచ్చు, కానీ నేను వైసీపీ కోసం ఇలాగే నిరంతరం ఇలాగే పోరాడి వైసీపీ జగన్మోహన్ రెడ్డి వెన్నుమొక్కగా మేము అందరం నిలబడతాం. మేము ఇప్పుడు కాకపోతే 2029లో అయినా మేము నెగ్గి, మీరు కక్ష మా మీద సాధించారు, మేము అటువంటి కక్ష ఇంకొకసారి సాధిస్తే ఎలా ఉంటుంది మీరే ఊహించండి. అంబటి రాంబాబు గారు జైలుకి వెళ్ళిన తర్వాత వాళ్ళ కుటుంబం చాలా బాధకు గురయ్యారు. అలాగే వైఎస్ఆర్సీపీలో ఉన్న మెంబర్స్ అందరూ వెళ్ళి కలవడం, విశాఖపట్నం నుంచి అలాగే గుంటూరు నుంచి చాలామంది వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. కానీ వాళ్ళ పిల్లలు చాలా ధైర్యంగా ఉండి బెయిల్ తెచ్చుకొని బయటకు వచ్చి నిరూపించారు. ఈరోజు అతను బయటకు వచ్చిన తర్వాత పండగ చేసుకుంటున్నారు. అంబటి రాంబాబు గారు, నేను మాట్లాడిన మాట అట్ స్పర్ ఆఫ్ మూమెంట్ నేను మాట్లాడిన తప్పే, నేను వెంటనే వితిన్ అవర్స్ రియలైజ్ అయ్యాను అని అంబటి రాంబాబు గారు ఒప్పుకొని, పవన్ కళ్యాణ్ గారు మీరు ఎన్నోసార్లు మాటలు దొరలేరు, ఏ ఒక్కరోజైనా మీరు రియలైజ్ అయ్యారా, ఈరోజు మేము ఏదో మాట దొరలేదని చెప్పి మా ఇంటి మీద దాడులు చేయడం న్యాయమా అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను అంటున్న అంబటి రాంబాబు గారు. ఇలాంటి అసహ్యమైన భాష మాట్లాడితే ఇలాంటి దాడులు జరుగుతాయి అన్న పవన్ కళ్యాణ్ గారికి స్ట్రైట్గా ఈ క్వశ్చన్ అడిగిన అంబటి రాంబాబు గారు. నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారు, అలాగే ఉప ముఖ్యమంత్రి స్థానంలోని పవన్ కళ్యాణ్ గారు ఉండి ఇటువంటి పరిస్థితి వైఎస్ఆర్సీపీలో ఉన్న నాకు ఇటువంటి పరిస్థితి తెచ్చినందుకు నాకు చాలా బాధాకరంగా ఉంది. అక్కడికి రక్షణగా వచ్చిన పోలీసులు అంబటి రాంబాబు గారు మీరు పారిపోండి అని చెప్పి సలహా ఇస్తున్నారే తప్ప ఏ ఒక్క కోసాన కూడా నాకు సాయం చేసి ఈ జనాలందరినీ తరివి కొట్టాలి, ఈ పెట్రోల్ బాంబు దాడి చేసిన వాళ్ళని పట్టుకోవాలి అని ఏ ఒక్క కోసాన కూడా వాళ్ళకి ఉద్దేశం లేనట్టే నాకు కనిపించింది. నాకు ఎవరెవరైతే సాయం చేశారో, నన్ను ఎవరెవరైతే నాకు మద్దతు ఇచ్చారో వాళ్ళందరికీ నేను శిరస్సు ఇచ్చి తలదించి నమస్కరిస్తున్నట్టు అంబటి రాంబాబు గారు వెనకాల భగవంతుడే ఉన్నాడు. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఉన్నంత వరకు మేము దేనికి భయపడం. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మా బలం. జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నేత కోసం మీ ఎంతవరకైనా వెళ్తాం. మీ ఎంత ధైర్యంగా మాకు ఎంత ధైర్యాన్నైనా మాకు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇస్తారు. ఆయన పార్టీ కోసం మేము ఎంత పనైనా చేస్తాం, మేము ఎన్ని శిక్షలను అనుభవిస్తాం అంటున్న అంబటి రాంబాబు గారు. నేను రాజమండ్రి జైలు నుంచి రిలీజ్ అయ్యి వస్తున్న ప్రతి కిలోమీటర్కి పోలీసులు నా కారు నాపి నాకు ఎంతో ఇబ్బంది పెట్టి యాక్ట్ 30 అని చెప్పి నాకు ఎంతో ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేశారు. అదే నా ఇంటి మీద, నా ఆఫీస్ మీద దాడి జరుగుతున్నప్పుడు ఏ ఒక్క పోలీసు యాక్ట్ 30 కాదు కదా, ఏ యాక్టు తీసుకోకుండా నా దగ్గరే నిలబడి మీరు పారిపోండి చెప్పి సలహా ఇచ్చి నన్ను కించపరుస్తూ మాట్లాడి ఈరోజు నేను బయటకు వచ్చిన తర్వాత ఇంకా నాకు ఇబ్బందులు పెట్టడానికి ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. నాకు ఈ జగన్మోహన్ రెడ్డి గారు నా అండగా ఉన్నంత వరకు, నేను ఈ వైఎస్ఆర్సీపీలో ఉన్నంత వరకు నాకు ఎటువంటి అడ్డంకులు వచ్చినా నా ప్రాణం పణంగా పెట్టి, నేను ఈ వైఎస్ఆర్సీపీ నెగ్గినంత వరకు నా ప్రాణం పణంగా పెట్టి నేను నిలబడతానంటున్నా అంబటి రాంబాబు.
అంబటి రాంబాబు గారు, మీరు ఈరోజు అధికారంలో ఉన్నారు, మాకు ఇబ్బంది పెట్టారు. మేము అధికారం ఉన్నప్పుడు మీకు ఏ రోజు ఇటువంటి ఇబ్బందులు పెట్టలేదు. లేనిపోని కేసులు బనాయించి నేను ఎవరిని మేము లోపల పెట్టలేదు. ఈ రోజు మీకు సమయం వచ్చింది. నా మీద లోకేష్ గారు అండ్ నారా చంద్రబాబు నాయుడు గారు నన్ను మానిటర్ చేసి నాకు ఈ పని చేశారు అని అంటున్న అంబటి రాంబాబు గారు, నాకు ఆ రోజు అక్కడ పోలీసులు సార్ పారిపోండి అని నన్ను అంటున్నా సరే నేను ధైర్యంగా నిలబడి ఇంటి వెనకాల చావడం నాకు ఇష్టం లేదు, దేనికైనా ఎదుర్కొంటానని చెప్పి ఆ ఆఫీస్ ధ్వంసం చేస్తున్నా, ఇల్లు ధ్వంసం చేస్తున్నా, నిగ్రహంగా నేను నిలబడ్డాను. పోలీసులు ఉంటున్నప్పుడే ఇదంతా జరిగింది నా ఇంటి దగ్గర, కానీ నన్ను ఎవరు కాపాడలేకపోయారు. ఒక్కసారి మేము కూడా అధికారంలోకి వచ్చినప్పుడు మేమేం చేయాలో కూడా మేము చేసి చూపిస్తాము. ఈరోజు మీరు అధికారంలో ఉండడం వల్ల మాకు ఇటువంటి దుస్థితి పట్టేటట్టు మీరు చేశారు. ఒకరోజు భగవంతుడు అనేవాడు ఉంటాడు, ఆ భగవంతుడు ఎవరిని వదిలిపెట్టడు. భగవంతుడు అనేవాడు నా వెనకాల ఉన్నాడు కాబట్టి ఈ రోజు నేను భగవంతుడు నన్ను బయటికి పట్టుకొచ్చాడు. ఒక రోజు నా సందర్భం వస్తుంది, నేను కూడా వైఎస్ఆర్సీపీలో ఉండి ఒక రోజు నాకు సమయం వచ్చినప్పుడు నేను కూడా ఏంటో మీ అందరికీ చూపిస్తాను అని అంటున్నా అంబటి రాంబాబు గారు, మేము చేసేవి డైవర్ట్ పాలిటిక్స్ కాదు, వీళ్ళు చేసేది డైవర్ట్ పాలిటిక్స్. కక్షతో నన్ను లోపల పంపించారు. నా మీద ఏ కేసు పెట్టాలో తెలియక ఏ కేసు పెడితే ఆ కేసు పెట్టి నన్ను లోపల పంపించారు అని బాధపడుతూ ఆనందంతో చెప్తూ సంతోషంగా బయటకు వచ్చిన అంబటి రాంబాబు గారు, ఈరోజు మీరు అధికారంలో ఉన్నారు, నన్ను జైలుకి పంపించారు. రేపు నేను అధికారంలోకి వస్తాను, అప్పుడు నేను ఇలాగే చేస్తే మీకు ఉన్న పరిస్థితి ఎటువంటిది అని ప్రశ్నిస్తున్నా అంబటి రాంబాబు గారు. భగవంతుడు అనేవాడు నా వెంట ఉన్నాడు కాబట్టి నాకు ఈరోజు న్యాయం జరిగింది. నా మీద లేనిపోని కేసులన్నీ బనాయించి నన్ను లోపల తోస్తారు. నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు నన్ను దగ్గర నుంచి మానిటర్ చేసి మరీ పోలీసులు ఉంటున్నా సరే నా మీద దాడి జరిగింది. పోలీసులు కూడా నన్ను కాపాడడం మానేసి సార్ మీరు పారిపోండి అని పోలీసులు నాకు సలహా ఇచ్చిన నేను ఇంటి వెనకాల చావడం నాకు ఇష్టం లేదు, ఏదైనా ఎదుర్కొంటా అని చెప్పి ధైర్యంగా ఎదుర్కొన్న అంబటి రాంబాబు గారు, ఈరోజు ఆ దేవుడి వెనకాల ఉండడం వల్లే నేను ఈరోజు బయటకు వచ్చాను. నిజంగానే నేను జైలుకి వెళ్ళినప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను, కానీ జైల్లో ఉండడం నాకు అది ఒక పరీక్ష కాదు, నాకు అది ఒక శిక్షణ కేంద్రం అంటున్న అంబటి రాంబాబు గారు. ఇటువంటి సందర్భాలని ఎంత ఘోరమైన సందర్భాలనైనా ఎదుర్కొనేటట్టు ధైర్యంగా నన్ను శిక్షా కేంద్రం చేసింది జైలు అని అంటున్న అంబటి రాంబాబు గారు. ఎటువంటి పరిస్థితులు వచ్చినా సరే వైఎస్ఆర్సీపీ వదిలేసి నేను ఎక్కడికి పోను, వైఎస్ఆర్సీపీ కోసం ఎంతవరకైనా వెళ్తాను. నేను టీడీపీని కొల్లగొట్టేట వరకు నేను వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి వెంటే ఉంటాను. జగన్మోహన్ రెడ్డి మా వెన్ను బలం అంటున్న అంబటి రాంబాబు గారు బయటకు వచ్చిన తర్వాత నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు, అలాగే సపోర్ట్ చేయని వాళ్ళకి కూడా ధన్యవాదములు. ఎందుకంటే ఎవరు నిజ స్వరూపం ఏంటో నాకు తెలిసింది. నా వెనకాల ఎన్నో మాట్లాడినారు, అన్ని మాటలకి నేను తొందరలోనే సమాధానం చెప్తాను. జగన్మోహన్ రెడ్డి అన్నతో నేను ఉంటాను. జగన్మోహన్ రెడ్డియే మా బలం అంటున్న అంబటి రాంబాబు గారు. జగన్మోహన్ రెడ్డి గారు మా వెంట ఉన్నంత వరకు మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు. సరే నాకు జైలుకి పంపించావు, ఏమైంది? మళ్ళీ బయటకు వచ్చా, మళ్ళీ ఇంకో కేసులు జైలు పంపిస్తావు, మళ్ళీ బయటకు వస్తా అని ధైర్యంగా ఉంటున్న అంబటి రాంబాబు గారు. ఇలాంటి నాయకుడి కదా వైఎస్ఆర్సీపీలో ఉండాలని ఆనందిస్తున్న అంబటి రాంబాబు గారు రిలీజ్ అయిన తర్వాత వాళ్ళ ఇంటి దగ్గర పండగ వాతావరణం కనిపించి బాంబులు పటాకులతోని సంబరాలు చేసుకున్న అంబటి రాంబాబు కుటుంబం, అంబటి రాంబాబుని పలకరించడానికి, అంబటి రాంబాబుని ధైర్యం చెప్పడానికి, అంబటి రాంబాబు ధైర్యాన్ని చూడడానికి వైఎస్ఆర్సీపీ మెంబర్స్ అందరూ వెళ్ళి కలవడం జరుగుతుంది. అలాగే గుంటూరులో ఉన్న అంబటి రాంబాబు ఫ్యాన్స్ అందరూ ఇంటి ముందు ఎంతో గందరగోళంగా, ఎంతో సంతోషంగా బాంబులు పేలుస్తూ సంతోషాన్ని తెలియజేశారు. అలాగే అంబటి రాంబాబు గారు కూడా ధైర్యంగా నాకు ఏవైనా పర్లేదు, నా ప్రాణం పోయినా పర్లేదు, నేను తెగించి వైఎస్ఆర్సీపీ కోసం ఒక అడుగు ముందుకు వేస్తాను, వైఎస్ఆర్సీపీ నెక్స్ట్ 2029లో నెగ్గాలి, అదే ప్రయత్నంతో నేను నిరంతరం వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేస్తాను. ఇంకోసారి కాదు 100 సార్లు నేను జైలుకి వెళ్ళినా సరే నేను ఇదే ధైర్యంతో ఉంటాను, నీ ఎవరు తగ్గేదేలే అంటున్న అంబటి రాంబాబు గారు. జై హింద్.